దేవునికి స్తోత్రం. ఈరోజు మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. సంతోషంతో యెహోవాను సేవించుడి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 2వ వచనం. ప్రియా మహాగణుడగు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి, ఆదరణ బట్టి మనం సజీవ లెక్కలో ఉండగలిగాం. ఆయన కృపయే, ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృపయే, ఆ దేవాదేవుడి యొక్క కృపాకిరణాలు మన మీద ఉదయిస్తున్నాయి. దేవుడు మనల్ని విడిచిపోలేదు. మన ఏడల కృప చూపించగల మహాదేవుడు. నీ భారం యెహోవా మీద మోపండి, ఆయన తప్పగా మిమ్మలను ఆదుకోగల మహాదేవుడే. దేవుని బిడ్డలారా, మన దేవుని సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో దేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. దైవస్థుతి మన స్థితిగతులను మార్చేస్తుంది. మీరు ఎప్పుడైతే దైవ సంస్థుతి కలిగి ఉన్నారో అప్పుడే మన స్థితి గతి కూడా మారిపోతుంది. సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆ దేవాదేవుని యొక్క సన్నిధానానికి రండి. ఆయన తప్పగా అద్భుతమైన క్రియలు, కార్యాలు, మేలు, కార్యం సరిగించగల మహాదేవుడు. దేవుని సేవించడి అనే మాట మూల భాషలో ఆరాధించండి అని తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆరాధనయు ప్రసన్నతయు ఒకదానికొకటి కలిసి ఉన్నవి. ఎక్కడ ఆరాధన ఉన్నదో అక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని ప్రసన్నత దిగి వచ్చిన తర్వాత మరింతగా ఆరాధించుటకు మన హృదయము ప్రేరేపింపబడుచున్న దేవదేవుని బిడ్డలారా, మన ప్రభు స్తుతుల మధ్య నివాసం చేయగల మహిమానుతుడు. మనం ఆయనను స్తుతించిన కొలది మన మధ్య సంచరించున్న అద్వితీయ సత్య స్వరూపుడు ఆయనే. ఆరాధనను బట్టి ఆనందించు ప్రాణప్రియుని సంతోషపెట్టుదాం, ఆయన్ని ఆనందింపచేద్దాం, దేవుని స్తుతిందాం. మన ఎడల చేసిన మేలును బట్టి, కృపను బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, మనకి చూపుతున్న సమస్త ఆదరణ బట్టి, ఆయన్ని బట్టి సంతోషిద్దాం. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమందు సొలొమోను దేవాలయంను ప్రతిష్ఠించినప్పుడు యాజకులందరూ దేవుని ఆరాధించారు. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. మహిమగల మేఘములు దేవుని ప్రసన్నత దిగివచ్చుటకు సూచనగా ఉన్నవి. అవును, ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చుచున్నది. దేవుని మనసారా ఆరాధించండి, హృదయపూర్వకంగా ఆరాధించండి. మీరు నమ్మిన దేవుడు సమర్థుడని, శక్తిమంతుడని అనేక జనుల ముందు మీరు నమ్మిన దేవుణ్ణి ఎలుగెత్తి చాటించండి. పరిశుద్ధులందరూ దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చు మార్గములను ఎరిగి ఉన్నారు. ప్రభు ప్రసన్నత కలిగి ఉన్నప్పుడే విడుదల, అద్భుతములు, ఆనందము కలుగుచున్నవి. దేవుని ప్రసన్నత దిగివచ్చినప్పుడు విద్యావంతులు, గొప్ప ధనికులు సైతము చంటిబిడ్డల వలె తాము తగ్గించుకుని నాట్యమాడుతున్నారు. దేవదేవుని బిడ్డలారా, నేను చూచినాను. ఆనాడు దేవుడు ప్రసన్నతను గ్రహించిన దావీదు కూడా తాను తగ్గించుకొని యెహోవా మందసం ఎదుట నాట్యమాడాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మహిమార్థంగా, దేవుడి ఘనతగా మీరు మనసారా హృదయపూర్వకంగా ఆనంద సంతోషాలతో ఉత్సాహగానం చేయండి. దేవుని మహింపరచండి, ఘనపరచండి. జయముగల దేవదేవుని బిడ్డ, కొందరు దైవ సేవకులు పాటలు పాడుచుండగా దేవుని మహిమగల ప్రసన్నత దిగొచ్చుటను మీరు చూచున్నారు. ఆ విధంగానే మీరు ప్రభుని ఆరాధించండి, దేవుని ప్రసన్నతలో ఆనందించండి. మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుండగా ఆత్మస్వరూపేగు దేవుడు తానే ఆనందించడం, మిమ్మల్ని ఆనంద భరితులుగా చేయగల మహాదేవుడైన ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈరోజు ఆ సంపూర్ణ సంతోషం, ఆ నిత్య సుఖాలు దేవాదేవుడు మీకు నాకు దయచేయగల మహాదేవుడే. నీ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసే మహాదేవుడే. నీ దేవుడు నిన్ను పట్టించుకోకుంటే, నీ దేవుడు నిన్ను ప్రేమించకుంటే ఏడవాలి కానీ, చింతించాలి కానీ, మనుషులు పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదని ఏడవకండి, చింతించకండి. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. దేవుని బిడ్డ, ఇంతకంటే ఏమి కావాలి నీకు? యెహోవా నీకు ఆధారమగును, ఆయనే నిన్ను కాపాడును, ఆయనే నీ పట్ల అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి నిన్ను బలపరిచి, స్థిరపరిచి, విజయవంతన ప్రతి కార్యం జరిగించగల మహాదేవుడైన ఆ దేవాదేవుడికి మనసారా ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, జగత్రక్షకుడా, నీకు స్తోత్రాలు. అద్వితీయ సత్యస్వరూప, ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయినా. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఉదయకాల ఈ వాగ్దానం చేత ఓ దేవా, మా దేవా, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ కృపాతాయకుడి బిడ్డలు దయచేసి 5-6 గంటల బిడ్డలకు అందించి కృపాక్షేమలతో బిడ్డలు నింపి బలపరిచి సకల సమృద్ధినివ్వండి. నైనా మీ మేలుతో తృప్తిపరచండి. షాదును కీడు నుండి తప్పించి రక్షించండి. నీ నామ మహిమార్థమై నీ బిడ్డలు గొప్ప సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.